సో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసిందండి. ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మకు ఒక్క పొద్దు పూజకు కావాల్సిన సామాన్ మొత్తం రెడీ చేసుకున్నాం. ఈ ఎల్లమ్మ తల్లికి బాగా ఇష్టమైనది ఏంటి అంటే కళ్ళు గుడాలు. సో కళ్ళు గుడాలని రెడీ చేసుకున్నాం. ఎల్లమ్మ తల్లికి ఇక్కడ కొన్ని కోసులు వేయాలా. మొక్కు తీరిన తర్వాత బీ లైక్. అరే లేవు అలా మంచిగా బిర్యానీ చేస్తావు నువ్వు, మంచిగా చేస్తావు కదా నువ్వు బిర్యానీ. బిర్యానీ మంచిగా చేస్తావురా నువ్వు. అయ్యా చేతి నాకేంటి మరి, నీకు బిర్యానీ తింటావు కదా నువ్వు. నాకు ఏ రాదు. నువ్వు మొన్న బుట్ట పైసలు ఇవ్వను కదా, ఇప్పుడు పైసలు ఇస్తా కానీ బిర్యానీ చేతులే. నిజంగా ఇస్తలే. బిర్యానీ మంచిగా ఉండకపోతే పైసలు ఇస్తలే. బిర్యానీ మంచి లేకుండా ఇస్తలే. విన్నర్ కదా, బెస్ట్ ఆఫర్. బిర్యానీ మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా మనకైతే పైసలు వస్తాయి. సో మనం ఫెయిల్ కాకుండా మంచిగా వేయడానికి ట్రై చేద్దాం. పక్క 1 by 1 మంచిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిర్యానీ ఎట్లా వేయాలో మంచిగా దమ్ బిర్యానీ చేస్తా. ఫెయిల్ కానీ అసలు ఇలాంటి ఆఫర్ మళ్ళీ రావు. నచ్చినప్పుడు వాడుకోవాలి, పైసలు తీసుకోవాలి, మనకు కావాల్సింది కొనుక్కోవాలి. మీకు కూడా అయ్యే ఉంటుంది ఇలాంటి. ఇది తీసుకురాపరా అది తీసుకురాపరా, దుకాణం పోతే నీకు రూపాయి ఇస్తా, దుకాణం పోతే 10 రూపాయలు ఇస్తా. చిన్నప్పటి నుంచి పెద్ద జరుగుతా అంటే మనకు వాళ్ళు ఇస్తూనే ఉంటారు, మనం తీసుకుంటూనే ఉంటాం. సో మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ గుర్తుకొస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. బిర్యానీ 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 ఇట్స్ అమేజింగ్. ఇలాంటి డీలింగ్స్ అన్ని కుదిరించుకోవాలి మన మమ్మీతో. కుదిరించుకొని మనకు కావాల్సింది అడుక్కోవాలి, మనకు కావాల్సింది కొనుక్కోవాలి. ఇప్పుడు మా మమ్మీతో డీలింగ్ అయిపోయింది, మీతో డీలింగ్. ఈ వీడియోకి నాకు 100 likes అయితే చాలు, నాకు కొంచెం మోటివేషన్. చిన్న డీలింగ్ మీతో కూడా. ముందుగా బియ్యం ఆడుకోవాలి. మన చికెన్ క్వాంటిటీ వచ్చేసి 800 grams ఉంటాయి. దీన్ని ఫస్ట్ మసాలా కలుపుకున్నాం మనం. అల్లం, కారం, ఉప్పు, ధనియాల పొడి, స్పెషల్ గరం మసాలా. ఇగో బగారా సామాన్ వేసుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం, మంచిగా అన్నిటి పట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మిక్స్ చేయాలి. చికెన్ ప్లస్ అన్నం కలిపి వండుతా బిర్యానీ స్టైల్లో, మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ మనం గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద. మనం ముందుగా చికెన్ మొత్తం మసాలా మొత్తం పట్టించి పక్క పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చికెన్ మొత్తం వేసుకుందాం. చికెన్ అనేది 75% ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చలో ఒకసారి మొత్తం కలుపుకొని ఆహా స్మెల్ మాత్రం వేలేస్తాను. ఆహా ఆహా అనే వాసన మంచిగా వస్తుందిరా. తొందరగానే ఆకలైతుంది, అడుపులో ఎరుకలు తిరుగుతాయి. కానీ ఈరోజన్నా ఏ మాటగా మాట చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ, ఆ స్మెల్ అయినా నాకు ఒకటి అర్థం కాదు. చికెన్ బిర్యానీ తిన్న వెంటనే నీటి ఎందుకు వస్తుంది, దాంట్లో ఒక రీజన్ ఉన్నాయి. గసగసాలు వేస్తాం కదా, దానివల్ల కొంచెం మొత్తం వస్తాయి మనకి బాడీకి. అది ఏదో లోకంలో తీసుకుపోతూనే ఉంటాయి మనల్ని. చికెన్ బిర్యానీ తిన్నాక ఒక స్లీప్ ఎత్తి ఒకవే వేరు. బిర్యానీ కనిపెట్టడానికి అయితే మాత్రం ఐఎమ్ సెల్యూట్. ఇదిగా మా తీసుకో బిర్యానీ రెడీ అయింది. అరే మంచిగున్నదిరా బిర్యానీ. నాకు బుక్ పెట్టావు అమ్మా. ఇగోరా పైసలు ఏవే మరి, నీకు గెలిచిన పైసలు తీసుకురాపో. చెప్తా నాకు.
మస్తున్నది పో. ఇగో నీకు 2000 ఇస్తానుగా, 2000 తీసుకో, బూట్లు కొనుక్కో. ఆహాహాహా ఏముందిరా బిర్యానీ. ఇక పోయి ఒక స్లీప్ వేయాలి ఇక. సరే మరి బాయ్ బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. చాలా బాగున్నదా బిర్యానీ, ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఈ బిర్యానీ. ఫ్రాంక్గా చేసి పెట్టినందుకు